కాళేశ్వరం ప్రాజెక్టులో అంతా కేసీఆర్ చేశారా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిర్ణయం కేసీఆర్దేనా? సిడబ్ల్యూసీ నిపుణుల కమిటీ నివేదికలను తొక్కిపెట్టారా అంటే కాళేశ్వరం కమిషన్ అవుననే తేల్చింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి 10 పేజీల్లో నివేదిక అందింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏ స్థాయిలో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ నివేదిక అందించింది. కాళేశ్వరం డిజైన్ పై స్టడీ చేయలేదని కమిషన్ నివేదిక తేల్చింది. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం నిధులు దుర్వినియోగమైనట్లుగా కాళేశ్వరం కమిషన్ తేల్చింది. కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యతారహితంగా పనిచేశారని తప్పుపట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలనపరమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లోనూ లోపాలున్నాయని స్పష్టం చేసింది. నిర్మాణంలో లోపాలుండడమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని తేల్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధి విధానాలను తుంగలో తొక్కారని, ఫలితంగా భారీగా ప్రజాధనంతో పాటు బ్యారేజ్లు కుంగుబాటుకు గురయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఫామ్ హౌస్ లో పలువురు నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్య ఇవాల్టి నుంచి కేసీఆర్ చండీ యాగం చేయనున్నారు. 15 మంది పండితులతో 3 రోజుల పాటు కేసీఆర్ యాగం చేయనున్నారు. యాగంలో భాగంగా 3 రోజుల పాటు కేసీఆర్ ఉపవాస దీక్ష, కటిక నేలపై నిద్ర చేయనున్నట్లు తెలుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నర్సింగరావు అలాగే నరేష్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా నర్సింగరావుతో మాట్లాడదాం. నర్సింగరావు, నివేదికకి సంబంధించి కూడా చాలా కీలక అంశాలు నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి అందించినట్టుగా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? ఎస్ లక్ష్మీదుర్గ, మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. నివేదిక అందింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏముందో కూడా తేలిపోయింది. ఎవరిని బాధ్యులుగా తీర్చారో కూడా స్పష్టమైపోయింది. సో మొత్తానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ఏ అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసేసింది కాళేశ్వరం కమిషన్. సో దీంతో ఇక ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటి విషయంపైన అయితే ఒక ఉత్కంఠ, ఆసక్తి అయితే పెరిగిపోయింది. సో మొత్తానికి కాళేశ్వరం కమిషన్ దాదాపుగా 15 నెలల పాటు విచారణ జరిపింది. దాదాపుగా 115 మందిని విచారించింది. వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. వారి దగ్గర నుంచి మొదటగా అఫిడవిట్ల రూపంలో వివరాలను సేకరించింది. ఆ తర్వాత అఫిడవిట్లను ముందు పెట్టుకొని ప్రభుత్వం నుంచి వివరాలను సేకరించి నిర్ణయాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అప్రూవల్కి సంబంధించినటువంటి పేపర్స్ అన్నింటినీ కూడా ముందట పెట్టుకొని దాదాపుగా 15 నెలల పాటు ఇటు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. వారి దగ్గర నుంచి వివరాలని రాబట్టేటువంటి ప్రయత్నం చేసింది. సో మొత్తానికి నివేదికని 650 పేజీల్లో సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసింది. సో దానిపైన 650 పేజీలు ఉన్నటువంటి ఆ నివేదిక పైన అధ్యయనం చేసి సమగ్ర వివరాలతో మరొక జిస్ట్ రూపంలో నివేదికను అందించడం కోసం 3 అధికారులతో ప్రభుత్వం మరో కమిటీని, అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. జిఏడి సెక్రటరీ కావచ్చు, లా సెక్రటరీ కావచ్చు, మరొక అధికారితో ఇరిగేషన్ సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా దానిపైన అధ్యయనం చేసింది, సమగ్రంగా విశ్లేషణ చేసింది. విశ్లేషణ చేసి అందులో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి వివరాలను జిస్ట్ రూపంలో మరొక 10 పేజీలతో నివేదికని సిద్ధం చేసింది. నిన్న రాత్రి వరకే ఆ కమిటీ అధ్యయనం పూర్తయింది. ఆ అధ్యయనం మేరకు చేసినటువంటి అధ్యయనం మేరకు అందులో ఉన్నటువంటి వివరాలతో ఒక జిస్ట్ రూపంలో తయారు చేసి ఆ జిస్ట్ను 10 పేజీల్లో ప్రభుత్వానికి అందజేసింది. అందులో కూడా ప్రధానంగా కేసీఆర్ ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు
మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆనాడు తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టినటువంటి ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించి మేడిగడ్డ అన్నారం సుందిల్లాలో ఈ 3 బ్యారేజీలను నిర్మించేటువంటి ఆలోచన కేసీఆర్దే. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ మేరకే వ్యాప్కోస్కి డిపిఆర్ని తయారు చేసేటువంటి బాధ్యతను అప్పగించారనేటువంటి విషయాన్ని అందులో స్పష్టం చేశారు. సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా అన్ని నిర్ణయాలు కూడా కేసీఆర్ ఆలోచన మేరకే జరిగాయి. నిర్మాణం ఎక్కడ చేయాలి, దాని స్థలం ఎక్కడికి మార్చాలి, సో అది ఎప్పటి వరకు పూర్తి చేయాలి అనేటువంటి సమగ్రమైనటువంటి నిర్ణయాలు కూడా అన్నీ కూడా కేసీఆరే తీసుకున్నారు. ఆ మేరకు అధికారులు ముందుకు వెళ్ళారు. సో అటు ఆనాడు పాలకుల వైఫల్యము, ఆ పాలకుల నిర్లక్ష్యము, అదేవిధంగా అధికారుల అలసత్వం కారణంగా రాష్ట్ర ఖజానాకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. అదే విషయాన్ని 3 అధికారుల కమిటీ కూడా స్పష్టం చేసింది. సో ఈ విధంగా ఇటు వీటితో పాటుగా ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్, అదేవిధంగా ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ల యొక్క పాత్రని, ఆ వైఫల్యంలో పాత్రని వివరించింది కమిషను. సో వారిని బాధ్యులుగా తేల్చింది. అంతేకాకుండా ఇటు అధికారుల యొక్క వైఫల్యాన్ని కూడా ఎండగట్టింది. అధికారుల యొక్క వైఫల్యాన్ని కూడా తేల్చి చెప్పింది. ఏ అధికారి ఏ విధంగా నిర్లక్ష్యాన్ని వ్యవహరించాడు, డిజైన్ల విషయంలో, అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, కన్స్ట్రక్షన్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా క్వాలిటీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అక్కడ జియోలాజికల్ పరీక్షలు నిర్వహించేటువంటి విషయంలో కావచ్చు, అధికారులు ఏ విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఏ విధంగా ఆమోదాలు తెలుపుకుంటూ వెళ్లారు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి సీఎంఓలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ పాత్ర కావచ్చు, అదేవిధంగా ఆనాడు ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎస్కే జోషి పాత్రకు సంబంధించి సమగ్రమైనటువంటి వివరాలని అక్కడ ఆ నివేదికలో పొందుపరిచారు. ముఖ్యంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి 2015లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ నివేదికని వారు పట్టించుకోలేదు. కనీసం కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. హై పవర్ కమిటీని కూడా పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో పాటుగా ఈ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలను కనీసం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి, అంతేకాకుండా అంచనాలను కూడా అడ్డగోలుగా పెంచడం వల్ల 31,000 కోట్ల నుంచి 71,000 కోట్లకు, 71,000 కోట్ల నుంచి 1,10,000 కోట్లకు ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపుగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీనివల్ల తీవ్రంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయబడింది అనేటువంటి విషయాన్ని కూడా నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఈ నివేదిక వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కేవలం ఈ నివేదిక పైన చర్చించడమే ఏకైక ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఇందులో కాళేశ్వరం కమిషన్ ఏం చెప్పింది, ఎవరిని బాధ్యులుగా తేల్చింది, ఇటు ఇప్పటికే కమిషన్ నివేదిక బయటకు వచ్చింది, అధికారుల నివేదిక కూడా బయటకు వచ్చింది. అందులో ఆనాడు ముఖ్యమంత్రి వైపే అన్ని వేళ్లు చూపించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ను బాధ్యులుగా తేల్చారు. అంతేకాకుండా ఇటు అధికారుల యొక్క బాధ్యత కూడా ఉంది, అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నివేదికలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆనాటి పాలకుల విషయంలో, కేసీఆర్ విషయంలో, హరీష్ రావు విషయంలో, ఈటెల రాజేందర్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఇటు అధికారుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాలపైన సమగ్రంగా చర్చించాల కోసము ఈరోజు కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ఈ నివేదిక కేబినెట్ ముందుకు రాబోతా ఉంది. ఈ నివేదిక పైన కేబినెట్ చర్చించబోతా ఉంది. చర్చించి తదుపరి చర్యలపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది. ఆ కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన ఒక తర్జన భర్జన అయితే పడుతుంది. ఎందుకంటే ఆనాటి పాలకుల వైఫల్యం ఉన్నట్లుగా తేలింది, అధికారుల వైఫల్యం ఉన్నట్లుగా తేలింది. సో దానిపైన అధికారుల వైఫల్యం పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సిట్ని ఏర్పాటు చేయాలా, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాలా, లేదా అనంటే అవినీతి అంశం కూడా ఇందులో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో
ఏసీబీకి అప్పగించి ఏసీబీ ద్వారా ముందుకు వెళ్ళాలా అనేటువంటి అంశం పైన కూడా ఇది చర్చిస్తూ ఉంది. అయితే దీన్ని ఈ వైఫల్యాన్ని అయితే విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజలకు దీన్ని వివరించాలనేటువంటి ఆలోచనతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కారు ఉంది. అందులో భాగంగా ఈ నెల 10 నుంచి కూడా ప్రత్యేక సమావేశాలకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ సమగ్రమైనటువంటి విషయాలపైన ఈ రోజు చర్చించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతా ఉన్నారు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.